లవర్ బాయ్ తరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు త్వరలో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఆ విశేషాలు అడిగి తెలుసుకున్నాను. హాయ్ తరుణ్ గారు. హలో అండి. ఈ సీసీఏ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు? ఏంటి అసలు ఈ కాజ్ గురించి ఎలా తెలిసింది మీకు? అంటే ఈ కాజ్ గురించి అంటే సాయి మెల్బోర్న్లో ఉంటారు. మన తెలుగు సినిమాలన్నీ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ఆస్ట్రేలియాలో. సో ఇలాగ మేము టీసీ గురించి తనకు తెలిసి తను వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. సరే ఓకే, ఒక మంచి కాజ్ కోసం అయితే ఆడతా అంటే తను వెంటనే మన రాయల్ చిల్డ్రన్స్ మెల్బోర్న్ హాస్పిటల్తో మాట్లాడడం, ఆ చారిటీ కోసం ఆడదా అంటే సార్ చారిటీ కోసం కదా, ఇప్పుడు యూఎస్ ఇటు సైడ్ ఆడాం, ఆస్ట్రేలియాలో ఎప్పుడు ఆడలేదని. సో వి డిడ్ దట్ మ్యాచ్. సో అది మంచి సక్సెస్ అయింది. తను అప్పుడే అనుకున్నాడు, అంటే ఇదేదో ఒకసారి చేసేసి ఏదో ఈసారి మ్యాచ్ చేసేసి అయిపోయిందని కాకుండా కంటిన్యూస్గా ఇలా చేయాలి, బాగుంటుంది అని. నీ ఇష్టం, నువ్వు చేయగలిగితే నువ్వు చెయ్యి, వీఆర్ ఎనీవేస్ రెడీ. బట్ అంటే దెన్ హీ కేమ్ బ్యాక్ విత్ దిస్ సెకండ్ సీజన్ 2. సో వెరీ హ్యాపీ అది చేయడం. అంటే ఒకే ఇయర్లో ఫిబ్రవరిలో చేసి మళ్ళీ నవంబర్లో అంటే డామ్ హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ఆల్సో హ్యూజ్ సక్సెస్. తరుణ్ గారు మాకు క్రికెట్లోనే కనిపిస్తున్నారు కానీ సినిమాల్లో కనిపించట్లేదు. ఎందుకు, ఏంటి రీజన్ ఏం లేదండి. వర్కింగ్ ఆన్ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్. సో మేబీ నా మంత్ ఆర్ 2 ఇందాక చెప్పినట్టుగానే త్వరలో అనౌన్స్ చేస్తాను. ఏంటి జోనర్ ఏంటి తెలుసుకోవచ్చు? ఏదండి, మీరు రాబోయే జోన్ స్క్రిప్ట్స్ అవుతున్నాయి అన్నీ ఒకేసారి నేను ప్రెస్ మీట్ పెట్టి మీకే ఫస్ట్ చెప్తాను. ఇందాక అడిగినట్టు ఈ గతంలో సీసీఎల్ జరిగేది, సెలబ్రిటీ క్రికెట్ లీగ్. చాలామంది చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ కలిసి ఆడేవారు. అలాంటి మ్యాచ్ ఎప్పుడు చూడొచ్చు? అంటే అది ఒక్కసారి అయిందండి లాంగ్ బ్యాక్. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు క్యాప్టెన్స్ కూడా. అంటే అది చేయాలంటే మన చేతిలో ఉండదు. అది ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అలాంటి సంస్థే చేయగలదు. బికాస్ ఫర్ దట్ ఈవెంట్ యూ నీడ్ అరౌండ్ 100 ఆర్టిస్ట్. ఈచ్ టీమ్కి ఒక 20 పీపుల్ అంటే 4 టీమ్స్ అంటే 80 to 100 యాక్టర్స్ అందరినీ గ్యాదర్ చేయడం ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ దిస్ థింగ్. అది ఏదో ఒక పెద్ద కాజ్ కోసం వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ వేరే ఎవరైనా కానీ కాల్ తీసుకుని వాళ్ళే చేయగలరు. కానీ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, సరదాగా ఆడుతున్నాం. బట్ ఆల్ ది యాక్టర్స్ వాళ్ళు అందరూ బిజీ యాక్టర్స్ మీరు చూసినట్టుగానే. సో మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. వాళ్ళు చేస్తే డెఫినెట్లీ విల్ సపోర్ట్ దట్ అండ్ విల్ ఆల్సో గో అండ్ ప్లే. ఇందాక అడిగినట్టు మా అసోసియేషన్ కానీ లేదా అటు ఏపీ గవర్నమెంట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి పిలుపు వస్తే ఆడే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఎందుకంటే ఎనీ డే 1 కాల్ లేవే అంతే. ఇలా మా దీనికోసం ఆడాలి అని చెప్తే మాత్రం 100% ఆడతాం. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఫైనల్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం గురించి మీ అభిప్రాయం? వెరీ హ్యాపీ అండి. మన ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్, పవర్ స్టార్ ఆయన సీఎం అవడం అనేది డెఫినెట్లీ ఫెంటాస్టిక్ థింగ్. నాట్ ఓన్లీ మన ఇండస్ట్రీకే మంచిదని కాదు కానీ జనరలీ ఆల్సో ఇట్ ఈస్ రియలీ గుడ్. సో అందరూ టీవీలో చూస్తున్నాం ఆయన ఎంత కష్టపడి ఏం చేశారో కానీ. బట్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈస్ మన ఇండస్ట్రీ నుంచి ఒక మంచి, అంటే ఇంతకు ముందు కూడా మన ఇండస్ట్రీలో నుంచి ఉన్నారు. సో ఆయన ఇంత షార్ట్ టైంలో డిప్యూటీ సీఎం అవడం అనేది వెరీ హ్యాపీ. అండ్ ఆల్రెడీ మంచి పనులు స్టార్ట్ చేశారు. హోప్ హీ కంటిన్యూస్ లైక్ దట్. థ్యాంక్ యూ అండి. విష్ ఆల్ ది బెస్ట్.